తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ట్రిపుల్ నాటు నాటు పాటతో ఆస్కర్ అవార్డు అందుకుని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు రాహుల్ సిప్లిగంజ్. తాజాగా బోనాల పండుగ సందర్భంగా తెలంగాణ సర్కార్ భారీ నజరానా ప్రకటించింది. ఈ సందర్భంగా ఈ టాలీవుడ్ సింగర్ పై సీఎం రేవంత్ ప్రశంసల జల్లు కురిపించారు. సొంత కృషితో ఎదిగిన రాహుల్ సిప్లిగంజ్ తెలంగాణ యువతకు మార్గదర్శకుడని రాహుల్ ను కొనియాడారు. రాహుల్ సిప్లిగంజ్ కాలభైరవ కలిసి పాడిన నాటు నాటు పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కర్ను గెలుచుకుంది. మార్చి 2023లో జరిగిన 95వ అకాడమీ అవార్డుల వేడుకలో వీరు ఈ పాటను ప్రత్యేకంగా ప్రదర్శించడం జరిగింది. అయితే ఆ వేడుకల్లో ఈ పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్గా ఎంపికైంది. ఆస్కార్ అవార్డు పొందిన అనంతరం రాహుల్ సిప్లిగంజ్కు మే 2023న టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి 10 లక్షల నగదు ప్రోత్సాహకం అందించారు. అయితే అదే సందర్భంగా తాము అధికారంలోకి వస్తే రాహుల్కు 1 కోటి నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు. ఇక ఇటీవల తెలంగాణ ప్రభుత్వం గద్దర్ ఫిలిం అవార్డ్స్ పేరుతో పలువురు సినీ ప్రముఖులను ఘనంగా సన్మానించింది. ఇదే అవార్డుల ప్రధానోత్సవ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాహుల్ సిప్లిగంజ్ పేరును ప్రత్యేకంగా ప్రకటించారు. గద్దర్ అవార్డు కాకపోయినా హైదరాబాద్ లోకల్ కుర్రాడు అయిన రాహుల్ సిప్లిగంజ్కు ప్రత్యేక అవార్డు ఏదైనా ఉంటే ప్రకటించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కోరారు. దీనికి ఆయన కూడా అంగీకరించారు. ఈ క్రమంలో తాజాగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్కు బోనాల పండుగ సందర్భంగా 1 కోటి రూపాయల నగదు పురస్కారాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అయితే ఒకసారి గద్దర్ అవార్డు ఫంక్షన్లో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు కొన్ని ఉన్నాయి, అవి ఒకసారి చూద్దాం మనం వీడియో బయటలో. చివరగా ఒక విజ్ఞప్తి మా ఉప ముఖ్యమంత్రి గారికి. హైదరాబాద్ పిల్లోడు రాహుల్ సిప్లిగంజ్ ఓల్డ్ సిటీ నుంచి అద్భుతంగా ఆస్కార్ అవార్డు వరకు రాణించారు. ఈ వేదిక మీద మా బట్టన్న ఏమి ఇచ్చినట్టు లేడు. తప్పకుండా అతన్ని అభినందించడానికి, అతన్ని కూడా ఏమైనా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మా ఆర్థిక మంత్రి గారికి. సో రాహుల్ సిప్లిగంజ్ కూడా ఏదైనా అవార్డు ఏమి ఇవ్వగలరో మీరు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న. ధన్యవాదాలు మిత్రులారా. చివరగా ఒక విజ్ఞప్తి మా ఉప ముఖ్యమంత్రి గారికి. హైదరాబాద్ పిల్లోడు రాహుల్ సిప్లిగంజ్ ఓల్డ్ సిటీ నుంచి అద్భుతంగా ఆస్కార్ అవార్డు వరకు రాణించారు. ఈ వేదిక మీద మా బట్టన్న ఏమి ఇచ్చినట్టు లేడు. తప్పకుండా అతన్ని అభినందించడానికి, అతన్ని కూడా ఏమైనా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మా ఆర్థిక మంత్రి గారికి. సో రాహుల్ సిప్లిగంజ్ కూడా ఏదైనా అవార్డు ఏమి ఇవ్వగలరో మీరు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ